హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరో కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను 2 డేస్ బ్యాక్ అయితే షూట్ చేశాను అనమాట. అది కూడా మార్నింగ్ టైంలో షూట్ చేశాను. ఇంకా నేనేం వంట చేశాను, ఏమేమి పనులు చేశాను అనేది వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా వీడియో చూసే వాళ్ళు కొంతమంది అయినా సరే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను వాటర్ మిలాన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నా కొరకే. ఇంకా ఇది వచ్చేసి జ్యూస్ చేసినప్పుడు టైం అయితే 8 అవుతుండే మార్నింగ్. ఇంకా పొద్దున్నే ఏదో ఒకటి తినాలి కాబట్టి నేనైతే తినడం కంటే జ్యూస్ బాగుంటుంది అని చెప్పేసి జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా సరే ఇంకా వాటర్ మిలాన్ జ్యూస్ చేసేటప్పుడు ప్లెయిన్గా చేసుకోనండి. ఇందులో గ్రేప్స్, బనానా వేస్తాను. లాస్ట్కి బనానా అయినా వేసి చేసుకుంటాను అనమాట. బాగుంటుంది మిక్సింగ్ ఇట్లా చేసుకుంటే. ఇంకా చూడండి, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనం ఏం తినకపోయినా అట్లా ఆగేయచ్చు. బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది జ్యూస్ అంటే. ఇంకా న్యాచురల్గా చేస్తాను నేను. షుగర్, ఐస్ క్యూబ్స్, వాటర్ ఇలాంటిది అయితే ఏమీ లేదు. ఓన్లీ ఇంక ఇది ఇందులో ఉన్న సీడ్స్ ఉన్నాయి చూడండి, అది తీయొద్దండి. మనకు సూపర్ మార్కెట్లలో అమ్ముతుంటారు కదా స్పెషల్గా. ఇది హెల్త్కి మంచిది సీడ్స్ అనేది. సీడ్స్ బాగుంటాయి అంటే దాన్ని లోపల వైట్ ఉంటుంది, అది వైట్ ఒలుచుకొని తింటే బాగుంటాయి. చాలా టైం పడుతుంది. మనకు ఒలిచినే మార్కెట్లలో అమ్ముతూ ఉంటారు. నేనైతే గింజలు అట్లనే ఉంచి జ్యూస్ పడుతూ ఉంటాను. ఇంకా బాగుంటుంది. ఓకే చూడండి, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. మేమైతే ఎప్పుడు బయటికి వెళ్ళినా ఒక 2-3 అట్లా తీసుకొచ్చుకుంటామండి వెళ్ళినప్పుడు అంతే. ఇంకా రెగ్యులర్గా ఫ్రూట్స్ అయితే ఉంటాయి. ఇట్లా ప్రెగ్నెంట్ టైంలో జ్యూస్లో మిల్క్ ఇట్లా ఎక్కువ తీసుకుంటే బేబీస్ మంచిగా హెల్త్ ఉంటారు. నెక్స్ట్ మనం కూడా హెల్తీగా ఉండొచ్చు, హ్యాపీగా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. నేనైతే వాటర్ మిలాన్ సగం కట్ చేసుకొని ఇంకా మిక్సీ జార్లో వేసుకున్నాను. కొన్ని గ్రేప్స్ అయితే కడిగి ఇందులో వేసేస్తాను. ఈ గ్రేప్స్ అయితే ఖచ్చితంగా కడగాలి అండి. మంచిగా బయట నుంచి తీసుకొస్తాం, పౌడర్ ఉంటుంది కదా. ఇదైతే శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి కొన్ని అయితే వేసుకున్నాను. బనానా లేకుండే అంతకన్నా ముందు రోజు నేను బనానా, వాటర్ మిలాన్, గ్రేప్స్ అయితే వేసి చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా నాకు ఒక పెద్ద గ్లాస్ నిండింది, హాఫ్ గ్లాస్. చాలా బాగుంటుందండి ఈ జ్యూస్, మంచిగా అనిపిస్తుంది. ఇందులో నేను వాటరు, షుగరు, ఐస్ క్యూబ్స్ అయితే ఏమీ వేయలేదన్నమాట. న్యాచురల్గా వేసేసుకొని తాగేసాను హ్యాపీగా. అలాంటివి అయితే మా నాన్న అస్సలు ముట్టుకోడు. ఎప్పుడో తినాలి అనిపించినప్పుడు ఫ్రూట్స్ తింటాడు అంతే తప్ప ఇంకా జ్యూస్లు అలాంటివి అసలు ఏమీ తినడు అండి, తాగడు. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నేను ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టాను. ఒక 4 ఎగ్స్ ఉడికిస్తున్నాను అనమాట. సాల్ట్ వేసుకొని ఉడికిస్తాను ఎప్పుడైనా సరే, మంచిగా ఉడుకుతాయి ఎగ్స్ పగలకుండా. ఎందుకో తెలియదు కానీ ఇక ఎగ్స్లో ఉప్పు వేసుకొని ఉడికిస్తాను నేనైతే. ఆ ఎగ్స్ ఉడికేలోపు ఈ రైస్ అయితే కడిగి నానబెట్టేద్దాము. టైం వచ్చేసి 9-9:30 అట్లా అవుతుండే. ఇంకా మేము ఒక మంచి బైక్ తీసుకుందామని దెబ్బ పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. మాకు ఇంతకుముందు ఉన్న బైక్ ఖరాబ్ అయిపోయింది. ఆ బైక్ తీసుకుందామని మేము ఇంకా వంట చేసి ఇక రెడీ అయ్యి వెళ్ళాల్సిందే. వాళ్ళిద్దరు అయితే రెడీ అయ్యారండి. ఎప్పుడు నేను రెడీ అవ్వాలి. వంట చేసుకున్నాక స్లోగా తినేసి ఇంకా వెళ్ళిపోతాము. కొత్త బైక్ తీసుకోవాలని ప్లాన్లో ఉన్నామన్నమాట. ఇంక ఇక్కడైతే వాటర్ కూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి తాగడానికి వాటర్ కాబెట్టాను. ఎగ్స్ ఉడికినాయి, ఆల్మోస్ట్ ఉడికినట్టే. చూడండి, ఎగ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉడికినాయి మంచిగా. ఇక్కడేమో టమాటోస్, బాగుంటుంది కూర, ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇంకా టమాటోస్ కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఎగ్స్ కూడా పొట్టు తీస్తున్నాను అనమాట. మనము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా ఉడికిస్తే లోపల పచ్చి కూడా పొట్టు సరిగా రాదు. పొట్టుతో పాటు స్కిన్ కూడా వచ్చేస్తుంది. మనం పర్ఫెక్ట్గా ఒక 20 మినిట్స్ అట్లా ఉడికించామనుకోండి, మంచిగా ఉడుకుతాయి ఎగ్స్, పర్ఫెక్ట్గా పొట్టు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా ఎగ్స్ అయితే ఎంత మంచిగా వచ్చినాయో. నాను అయితే ఎగ్ కావాలి అని అంటే నేను కూరలు ఉడికించిస్తానండి, ఏ స్మెల్ రాకుండా ఉంటుందని. అయితే మా నాన్న చూసిందంటే ఇక అడిగేస్తాడు తింటా అని. సరే అని ఒక ఎగ్ అయితే మా నాన్న తండ్రికి ఇచ్చేసాను. మిగతా రిమైనింగ్ 3 ఎగ్స్ తోటి కర్రీ అయితే ఇక చేయాలి అని అనుకుంటున్నాను.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇట్లా ఉంటుంది అనమాట. ఈ కూర చేసిన మనం అన్నం వండిన ఇన్ని అంట్లు అవుతూ ఉంటాయి. ఇవన్నీ శుభ్రం చేసుకుంటూ పనులు చేసుకుంటూ అంతా క్లీన్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా వెళ్ళిపోవడమే మన రొటీన్ లైఫ్ అనమాట. రొటీన్ వర్క్, రొటీన్ కుకింగ్ అనమాట. ఓకే, చూసారు కదా, నేనైతే ఈజీగా కర్రీ చేస్తున్నాను. రోజు వేసే ఇంగ్రీడియంట్స్ ఇందులో ఏం వేస్తానండి కొత్తగా. నేనైతే కరివేపాకు అస్సలు వేయను. కరివేపాకు తాలింపులల్లా నెక్స్ట్ వచ్చేసి పచ్చడి తాలింపు, పప్పు తాలింపు, ఇందులో తప్ప ఇంకెందులో వేయనండి. ఫిష్ కర్రీలో వేస్తాను. మళ్ళీ ఇట్లాంటి నార్మల్ కర్రీస్లో వేసుకుంటే టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి, అస్సలు బాగుండదు. కొంతమంది అన్నిట్లలో వేసుకుంటారు కానీ నాకు నచ్చదు అసలు. ఆ స్మెల్ మళ్ళీ వేరేలాగా ఉంటుంది, టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఎప్పుడేసే ఇంగ్రీడియంట్సే వేస్తాను నేను. ఇందులో కొత్తగా ఏమీ ఉండదు. అల్లం పేస్ట్, పసుపు, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆనియన్స్, ఇంకా అంతే. ఇది కంప్లీట్గా వేగాల్సిన పని లేదండి టమాటో కూరలో. ఇంకా చూసారు కదా, ఇదైతే ఇక ఇట్లా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ అయితే ఇందులోకి వేసేసుకుందాము. టమాటోస్ కలపకుండా ఒకసారి అటు ఇటు అనుకుని దీనిపైన కొంచెం కారం, కొంచెం సాల్ట్ చల్లుకుంటే మనకి మూత పెట్టేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఎగ్స్ అనేది ఫైనల్గా వేస్తానమాట లాస్ట్లో, ఎందుకంటే మనం టమాటోస్ కలిపేటప్పుడు ఎగ్స్ గంట తగిలింది అనుకోండి, అది చిదిరైపోతుంది. నాకు అట్లా నచ్చదు. అందుకని చెప్పేసి నేను ఎగ్స్ ఎప్పుడైనా సరే లాస్ట్లో వేస్తాను. చూడండి, కొంచెం పుల్లగా ఉండకుండా కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకుండా పులుపు అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకుందాం, మసాలా వేసుకుందాము. అన్నీ కరెక్ట్గా వేస్తానండి. మళ్ళీ ఉప్పు తక్కువ అయింది, ఉప్పు వేయాలి, పసుపు తక్కువ అయింది, పసుపు వేయాలి, అల్లం తక్కువ, ఇట్లా అసలు ఏముండదు. అన్నీ పర్ఫెక్ట్గా వేసేసుకుంటాను. ఉప్పు అయితే కరెక్ట్గా వేస్తాను, మళ్ళీ ఎక్కువైంది తక్కువైంది అనేది ఏమి ఉండదు. ఓకే, చూడండి, మంచిగా మసాలా వేసాను. ఇంకా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. ఎగ్స్ తర్వాత వేసేద్దాము, చెప్పాను కదా, ఉడికినాక వేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించామనుకోండి, మంచిగా ఉడుకుతుంది కూర అనేది. మంచిగా ఇనుకోవచ్చు ముక్కలన్నీ కూడా. చూడండి, మంచిగా ఆయిల్ పైకి వచ్చింది, కలుపుతుండే మంచి స్మెల్ వస్తుంది. టమాటో కూర ఒక్కోసారి చాలా బాగుంటుంది, ఎప్పుడో ఒకసారి నాకు నచ్చదండి. అంటే కాయలను బట్టి పుల్లగా ఉండడము ఏదో అంటే ఇక టేస్ట్లెస్ అనమాట, బాగుండదు, అస్సలు బాగుండదు. ఒక్కొక్కసారి ఎందుకంటే నా అనిపిస్తుంది, ఒక్కోసారి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే అన్నీ ఫ్రెష్గా ఉండాలి. నెక్స్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే కూర బాగుంటుంది. ఇందులో వాటర్ వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ వద్దని చెప్పి నేను వేయలేదు. చెప్పాను కదా, నాన్నకు అయితే ఒక ఎగ్ తినిపించాను. మా ఎగ్స్ మాకుంటే మళ్ళీ నాన్న మధ్యాహ్నం టైంలో తింటే మళ్ళీ నాన్నకు అది. ఓకే, ఇంకా కొత్తిమీర అయితే ఫైనల్గా వేస్తున్నాను అనమాట. కొత్తిమీర వేసుకుంటే ఇక టేస్ట్ సూపర్ లెవెల్, చాలా బాగుంటుంది. ఇంకా నేను ఎప్పుడైనా సరే మార్కెట్లో నాటు కొత్తిమీర తీసుకొస్తానండి, బాగుంటుంది. సన్నటి ఆకులు ఉంటాయి కదా, సన్నటి ఆకులది, వెడల్పు ఆకులది స్మెల్ అస్సలు ఉండదు. ఇది నాటు కొత్తిమీర అనమాట. చిన్నప్పుడు మేము మా పొలంలో మా నాన్నమ్మ వేసేది, మా నాన్నమ్మ అమ్మ వాళ్ళు వేసేది, మంచిగా ఉంటుంది. ఆ స్మెల్ వస్తుంది నాకైతే. కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకునే వాళ్ళం మేము. టమాటోస్, బెండకాయలు, సోరకాయలు, బెండకాయలు ఇవన్నీ వేసేది, వంకాయలు ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్రీ అయితే ఒకసారి కలిపేసుకుందాము. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇంకా చూడండి, ఇక భోజనం అయితే పెట్టేసుకోవాలి. వెయిటింగ్ అనమాట, చెప్పాను కదా మేము బైక్ కొరకు వెళ్తున్నామని. ఇంకా భోజనం అయితే చేసేసుకొని ఇంకా వెళ్ళిపోతాము. ఇక్కడ చూడండి, అన్నం అయింది, కూర అయింది. ఇంకా టైం వచ్చేసి 12 అవుతుందండి, 12 అయింది. ఇంకా ఫాస్ట్గా ఇక తినేసి వెళ్ళిపోతాం మేమైతే. ఏదో మాట్లాడుతుంటే వింటున్నాను అనమాట. సరే, చూసారు కదా, ఇక్కడైతే నా కర్రీ సూపర్ రైస్ అయిపోయింది. ఇంకా తినేసి బయలుదేరుతాం, ఆటో బుక్ చేసుకొని మంచి బైక్ అయితే తీసుకొని రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.